సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరంలోని మయూరి జంక్షన్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే హరిత కూడలి విజయనగరం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది ఈ గ్రీన్ మ్యాట్ ఉంది కదా, ఈ గ్రీన్ మ్యాట్ అనమాట. అందులోంచి వాటర్ చిన్న చిన్న డ్రాప్స్గా పడుతూ అక్కడ అంటే ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు వేచి ఉన్న వాహనదారులకైతే ఎండ నుంచి ఉపశమనం కలగడానికి అయితే ఇటువంటి ఏర్పాట్లు చేశారు నగరపాలక సంస్థ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఒక అంటే వ్యాన్లోని వాటర్ ట్యాంకర్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా కూడా వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తూ వాహనదారులకి అంటే ఎండ నుంచి ఉపశమనం కలగడానికి ఏర్పాట్లు అంటే అటువంటి ప్రత్యామ్నాయం చాలా బాగుంది. ఎండ నుంచి ఉపశమనం కలగడానికి అయితే చెప్పొచ్చు. అయితే ఒకవైపు ఇక్కడ బాలాజీ జంక్షన్ దగ్గర మనం చూసుకుంటే కేవలం ఒకవైపు మాత్రమే ఈ హరిత కూడలి అనేది ఏర్పాటు చేశారు. 4 రోడ్లు అంటే 4 వైపులా కూడా ఇటువంటి హరిత కూడలి అనేది ఏర్పాటు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా అంటే ఒకవైపు వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఉపశమనం కలుగుతుంది, ఇంకో 3 వైపులు కూడా ఇటువంటి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అని అయితే వాహనదారులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మనం చూసుకుంటే అంటే బాలాజీ కూడలి ఏదైతే ఉందో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అంటే ఇలా వచ్చే వాళ్ళకి ఇక్కడ చిన్న చిన్న డ్రాప్స్ పెడుతూ గ్రీన్ మ్యాట్ పెడుతూ అంటే కొంతమేర అంటే గ్రీన్ సిగ్నల్ పడినంత వరకు వీళ్ళకి చాలా బాగుంది, పర్వాలేదు అని అయితే వాహనదారులు అయితే చెప్తున్నారు. అలానే 4 వైపులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మేడం గారు, యాక్చువల్గా చెప్పాలంటే ఇది మన ఎస్పీ సార్ చేసింది మనకి విజయనగరం ప్రజలందరికీ బాగా మంచి జరుగుతున్నది. టెండర్లో కూడా చేశారంటే తక్కువ వాళ్ళందరూ కూడా ఓల్టేజ్ ఉండొచ్చు, మాలాంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ అందరికీ ఉపయోగపడుతుంది. మినిమం ఒక 1.5 మినిట్ అయినా సరే ఉపయోగపడుతుంది. ఎనీవే అదేనండి. ఎనీవే సార్కి, ఎస్పీ సార్కి మన విజయనగరం తరఫు నుంచి అలాగా మీ ఛానల్ తరఫు నుంచి కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. అయితే ఇక్కడైతే వాహనదారులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అంటే ఒకవైపు ఏర్పాటు చేశారు, మిగతా 3 వైపులు కూడా ఇటువంటి ఏర్పాటు చేయలేదు. మరి అది హరిత కూడలి గురించి ఒకసారి ఇంత మాట్లాడదాం. సార్ మీ పేరు? చిరంజీవి. సార్ ఇక్కడ అంటే ఒకవైపు ఎండ వస్తుంది, ఒకవైపు ఏమో చల్లదనం సిగ్నల్ పడినంత వరకు అంటే ఒకవైపే ఏర్పాటు చేశారు, కానీ ఈ 3 వైపులు కూడా ఏర్పాటు చేసి ఉంటే మేము కూడా కొంచెం చల్లదనాన్ని ఎంజాయ్ చేద్దాం కదా. ఆల్రెడీ మనం ఇందాక చూసుకుంటే హరిత కూడలి, అలానే వాటర్ స్ప్రింక్లింగ్ అంటే ఒక వాటర్ ట్యాంక్లో కాంప్లెక్స్ దగ్గర కావచ్చు, వివిధ అంటే జనసమూహం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తున్నారు. అసలు ఇలా చెయ్యాలి, హరిత కూడలి పెట్టాలి అని ఆలోచన మున్సిపాలిటీ వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఒకసారి మనతో డిఏ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు, అయితే మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? అంటే హరిత కూడలి కానీ వాటర్ స్ప్రింక్లింగ్ చేయాలి ఈ ఎండలో, అంటే జనాలు ఈ వేడి నుంచి ఉపశమనం కలగడానికి ఇటువంటి ఏర్పాట్లు చేయాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు? మనకి గవర్నమెంట్ వారు ఈ 40 నుంచి 45 డిగ్రీస్ వరకు మనకి ఎండ వేడిని తట్టుకునే వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి కొన్ని రకమైన సూచనలు జారీ చేశారు. అందులో భాగంగానే ఈ హరిత కూడలిలో ఈ గ్రీన్ షేడ్ షెల్టర్ని పెట్టు విత్ వాటర్ స్ప్రింక్లింగ్ సిస్టమ్తో పెట్టడం జరిగింది. అలాగే డూస్ డోంట్స్ అని ఈ మిటిగేట్ చేయడానికి కొన్ని రకమైన సూచనలు తెలుపుతూ బోర్డులు కూడా పెట్టడం జరిగిందండి. అంటే ఒకవైపు మాత్రమే పెట్టారంటే మెయిన్ జంక్షన్లు బాలాజీ కావచ్చు, ఆర్టీసీ మైల్ జంక్షన్ కావచ్చు, అంటే ఒకవైపే పెట్టారు. ఇంకో 3 వైపు కూడా పెట్టుంటే చాలా బాగుండేది అనేది వాహనదారులు అయితే చెప్తున్నారు. అదేంటంటే ఎక్కువ ట్రాఫిక్ ఎక్కడ నిలబడుతుంది అనేది పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మేము అది పెట్టడం జరిగిందండి. ఒకదానికే ఈ 2 months పెట్టడానికి 2 to 4 lakhs వరకు ఖర్చు అవుతుంది. అలాగే జంక్షన్ అంతా పెట్టాలంటే ఫైనాన్షియల్ బడ్జెట్ కూడా కన్స్ట్రైన్ కూడా ఉంది కాబట్టి ముందుగా కొంతైనా ఉపశమనం కలిగే ఉద్దేశంతో కొన్ని జంక్షన్లో మాత్రం పెట్టడం జరిగింది. ఓకే సార్. అంటే ఇంకా ప్రజలకి అంటే ఈ సమ్మర్ అంతా కూడా అంటే ఎండను తట్టుకోవడానికి కావచ్చు, లేదంటే వడదెబ్బ తగలకుండా ఇటువంటి అంటే మనం మున్సిపాలిటీ తరఫు నుంచి ఏమైనా ఏర్పాట్లు ఏమైనా చేశారు? ఇందులో భాగంగానే మన మార్కెట్ జంక్షన్లో అంటే రైతు బజార్ జంక్షన్లో, నెక్స్ట్ ఎక్కువగా జనసమూహం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో ఈ కూడల్లో అన్ని రకాల అందరూ ఉపశమనం పొందడానికి అవకాశం లేదు కాబట్టి మొబైల్ వాటర్ స్ప్రింక్లింగ్ సిస్టమ్ అని చెప్పి మొబైల్గా కొంత స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఒక 2 to 3 డిగ్రీస్ వరకు మనం తగ్గించడానికి అవకాశం ఉంది. అది మినిమం ఖర్చుతోనే మా దగ్గర ఉన్న రిసోర్సెస్తోనే అది ఉపయోగిస్తున్నామండి. అందులో జనాలు కూడా దాన్ని బాగా అప్రిషియేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో అంటే ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం అయితే ఇలా ఎండ నుంచి కాస్త ఉపశమనం కలగడానికి సిగ్నల్ పాయింట్ దగ్గర ఇలా పెట్టారు కదా, ఇంకా ఫ్యూచర్లో ఏమైనా పెట్టి ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? అది ఇంకా గవర్నమెంట్ వరకు సూచనలు బట్టి మేము ఫాలో అవుతాము.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ వారు ఇచ్చిన దాన్ని బట్టి మనకి ఏమైనా ఫైనాన్షియల్ బడ్జెట్ శాంక్షన్ అయితే దాన్ని బట్టి తగు సూచనలు తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, డిఈ శ్రీనివాసరావు గారు అయితే చెప్తున్నారు, అంటే ఎక్కువ బడ్జెట్తో కూడుకున్నది మూలాన అంటే అన్ని దిక్కులో మేము ఏర్పాటు చేయలేకపోతున్నాం. కాబట్టి ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో, మెయిన్ కూడా ఏదైతే ఉందో బాలాజీ జంక్షన్ కావచ్చు, మైలు జంక్షన్ కావచ్చు, ఇలా కొన్ని చోట్ల మాత్రమే ఏర్పాటు చేస్తాము. ఈ ఫ్యూచర్లో అంటే మన గవర్నమెంట్ ద్వారా ఏమైనా అవకాశం ఉంటే మరికొన్ని చోట్ల ఏర్పాటు చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.